చిన్న పిల్లలు దేవుడితో సమానం అంటారు. పిల్లల సంతోషం కోసం కొన్నింటిని వారికి దగ్గర చేస్తుంటారు తల్లిదండ్రులు. తినే పదార్థాలైనా, ఆట వస్తువులైనా వాటి వల్ల ఏదైనా ప్రమాదం ఉంటుందా అనే విషయం గురించి తెలుసుకోవాలి. చిన్న పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం. ఇటీవల కాలంలో పిల్లల్ని పెంచడం తల్లిదండ్రులకు పెద్ద సవాల్గా మారింది. ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో ఏమరపాటుగా ఉన్నా ఎన్నో అనార్థాలు జరిగే అవకాశం ఉంటుంది. బిజీ లైఫ్ స్టైల్ కారణంగా పిల్లల్ని పెంచే విషయంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నారు. పిల్లల్ని అర్థం చేసుకొని పెంచడమే కాదు, వారి విషయంలో తగు జాగ్రత్తలు పాటించడం కూడా ముఖ్యమే. చిన్న పిల్లలకు నాణాలు, బటన్లు, ఇతర చిన్న చిన్న వస్తువులు గొంతెలో ఇరుక్కునే ప్రమాదం ఉంది. వాటిని పిల్లలకు దగ్గరగా ఉంచకూడదు. ప్లాస్టిక్, చెక్క బొమ్మలు కొనేటప్పుడు వయసు పరిమితి తప్పకుండా చూడాలి. వాటితో గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రంగురంగుల మాత్రలను చూడగానే ఆకర్షితులయ్యే పిల్లలు వెంటనే వాటిని నోట్లో వేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. అది చాలా ప్రమాదకరం. కాబట్టి మెడిసిన్స్ దూరంగా ఉంచాలి. క్లీనింగ్ లిక్విడ్స్ అంటే ఫ్లోర్ క్లీనర్లు, డిటర్జెంట్, ఫినాయిల్ బాటిళ్లను ఎత్తులో లేదా లాక్ చేసిన అల్మారా వంటి వాటిలో ఉంచాలి. నెయిల్ పాలిష్, పర్ఫ్యూమ్స్ వంటివి కూడా డేంజరే కాబట్టి వాటిని దూరంగా ఉంచడం ఉత్తమం. కత్తులు, కత్తెరలు మొదలగు పదునైన వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకు అందుబాటులో ఉంచకూడదు. వీటి వల్ల చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఎలక్ట్రానిక్ వస్తువులను పిల్లలకు చేరువలో ఉంచకూడదు. ప్లగ్ పాయింట్లు పిల్లలకు అందేంత ఎత్తులో ఉంటే వాటికి తప్పనిసరిగా సేఫ్టీ కవర్లు వాడాలి. లేదంటే విద్యుత్ షాక్ తగిలే ప్రమాదం ఉంటుంది. అగ్గిపెట్టెలు, లైటర్లు వంటి వాటిని దూరంగా ఉంచాలి. ప్లాస్టిక్ కవర్లను పిల్లలకు దూరంగా ఉంచాలి. పిల్లలకు తెలియకుండా ముఖానికి వేసుకుంటే ఊపిరాడక ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. నీటి గుంత తప్పకుండా మూసి ఉంచాలి. నీటితో నిండిన డ్రమ్ము, బకెట్, గోలెం వంటి వాటికి దూరంగా పిల్లలను ఉంచాలి. ఈ మధ్య కాలంలో చాలా మంది చిన్న పిల్లలకు సెల్ ఫోన్, ల్యాప్టాప్, ట్యాబ్లలో బొమ్మలు చూపిస్తూ ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదం అంటున్నారు వైద్య నిపుణులు. వీటి వల్ల పిల్లల కళ్ళు, మెదడుపై ప్రతికూల ప్రభావం కలిగే అవకాశం ఉందంటున్నారు. 5 ఏళ్ల లోపు పిల్లలకు వీటిని దూరంగా ఉంచాలి.